శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపో నూతన మేనేజర్గా రేవతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లోని గ్యారేజీని పరిశీలించారు. శ్రీకాళహస్తి డిపోకు ఎన్ని బస్సులు ఉన్నాయో, అవి ఏ రూట్లో తిరుగుతున్నాయో సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవలసిందిగా ఆర్టీసీ సిబ్బంది మరియు డ్రైవర్లను కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి మాట్లాడుతూ, తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు ఎక్కువ బస్సుల్లోని కేటాయించిన భక్తులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. తిరుమలకు వెళ్లే భక్తులకు శ్రీకాళహస్తి నుంచి నేరుగా తిరుమలకు టికెట్లు తీసుకునే సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి పథకాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మహిళలకు సౌకర్యవంతంగా సదుపాయాలు ఏర్పాటు చేశామని, మహిళా శక్తి పథకం ద్వారా ప్రయాణించే మహిళలకు మెరుగైన సౌకర్యాలతో పాటు వారిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చే విధంగా తమ డ్రైవర్లు కృషి చేస్తున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో అభివృద్ధి చెందే విధంగా తన కార్యాచరణ చేపడుతున్నామని ఈ సందర్భంగా అన్నారు. విద్యార్థులకు వారు ప్రయాణించడానికి బస్సులు ఏర్పాటు చేశామని, శ్రీకాళహస్తి నుంచి హాస్టల్ నుంచి వచ్చే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి అవి సమయానికి హాస్టల్ చేరే విద్యార్థులకు సరైన సమయానికి పాఠశాలకు చేరే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ప్రయాణికులకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో అధికారి చేత గాని మరియు సిబ్బంది వల్ల గాని ఎటువంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను ఏపీఎస్ఆర్టీసీ కాళహస్తి డిపో మేనేజర్గా గత శుక్రవారం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. అందులో గవర్నమెంట్ మేము తిరుపతి తిరుమల మధ్య ఎక్కువ సర్వీసులు మరియు ట్రిప్పులు తిప్పుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడానికి బాధ్యత వహిస్తున్నాము. మరియు కాళహస్తి తిరుపతి మధ్య సర్వీసులను కూడా మానిటర్ చేసుకుంటూ మా సిబ్బందితో, గ్యారేజ్ సిబ్బందితో అయితేనేమి, ట్రాఫిక్ సిబ్బందితో అయితేనేమి సమన్వయం కల్పించుకొని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకొని మేము ఇంతకు ముందు కంటే మెరుగైన సేవలు అందించాలని ప్రయత్నిస్తున్నాము, చేస్తాము. అదేవిధంగా మనకు శ్రీశక్తి స్కీము ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చినది. ఇందులో భాగంగా మా డిపోలో ఎక్స్ప్రెస్లు మరియు పల్లె వెలుగులు సంబంధించి 50% ఓఆర్ అదనంగా మేము ప్రయాణిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యము లేకుండా ప్రయాణికులు ఎక్కువైన రూట్లలో మేము ఇంకా అదనపు ట్రిప్పులు ప్లాన్ చేసుకొని తిప్పుతున్నాము. ఇంకనూ ప్రయాణికుల సౌకర్యాన్ని బట్టి వాళ్ళ సేవలు చేసుకొనుటకు అనుగుణంగా మేము ఇంకనూ ట్రిప్పులు పెంచుకునే అవకాశం ఉంటే పెంచి, అవకాశం ఉన్న ట్రిప్పుల్లో మేము ప్రయాణికుల్ని ఎక్కువ మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తామని తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు మా డిపోలో దాదాపు 42 సర్వీసులు మనకు శ్రీశక్తి పథకంలో తిరుగుతున్నాయి. మాకు ఆదాయం కూడా మునుపటి రోజులు ఆర్టీసీలో ముందు మోనోపొలి ఆర్టీసీనే ఉన్నింది. ఆ విధమైన సంస్కృతి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. ఇదే కంటిన్యూ చేసుకొని మేము ప్రజలకు చాలా దగ్గరలో వాళ్ళని చూస్తూ వాళ్లకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణం చేయడానికి మేము సహకరిస్తాము. ఇందులో మా డిపోను ప్రత్యేకంగా మా కాళహస్తి డిపోని అందరూ ఆదరించి మా సర్వీసుల్లో ప్రయాణించి మా డిపోకు సహకరించాలని కోరుతున్నాము.